Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. సో ఆ మధ్య న్యూ డైరెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ వాళ్ళు మన ఈసీలో న్యూ డైరెక్టర్స్ ఇంట్రొడ్యూస్ కావాలంటే ఏం చేయాలి, వాళ్ళు గతం ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఒక మంచి డెమో ఫిల్మ్ రెడీ చేయగలిగితే, అది కూడా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేయగలిగితే ఆ డైరెక్టర్కి, సో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో డెమో ఫిల్మ్ మనకు కంఫర్టబుల్గా సాటిస్ఫై అనిపిస్తే ఈసీకి ఆటోమేటిక్గా ఆ డైరెక్టర్స్కి మనము సినిమాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో రీసెంట్ టైమ్స్లో తల్వార్ సాయి అనే ఒక డైరెక్టర్ చేసిన డెమో ఫిల్మ్ చాలా చాలా బాగుంది, ఇంప్రెస్ అయ్యాం. సో ఆ డైరెక్టర్కి సినిమా ఇవ్వడం కూడా జరిగింది, అనౌన్స్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. కాకపోతే ఏంటంటే తను ఒక కంఫర్టబుల్ స్టోరీని రెడీ చేసుకోలేకపోతున్నారు. దానికి రైటర్స్ని కూడా మనం ఇన్వైట్ చేసాం, డైరెక్టర్కి కనెక్టివిటీ చేసాం, కానీ ఆ సింకింగ్ కుదరట్లేదు, ఆ రైటర్స్కి ఆ డైరెక్టర్కి సింకింగ్ కుదరట్లేదు. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అంటే తల్వార్ సాయిని పిలిపించి సో ఏం చేద్దాం ఏంటి అనేది తనతో డిస్కస్ చేసి తనకి ఉన్న అసలు స్టోరీ, తను ఎలాంటి స్టోరీ కావాలనుకుంటున్నాడు ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేసి తనతో మాట్లాడిన తర్వాత తల్వార్ సాయి విషయంలో డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. రెండోది ఏంటంటే ప్రతి డైరెక్టర్ ఖచ్చితంగా ఈసీ టర్మ్స్ అండ్ కండిషన్స్లోనే సినిమా చేయాల్సి ఉంటుంది. సో మేము ఇలాగే అనుకుంటున్నాం సార్, ఇలాగే సినిమా చేస్తాం అనుకుంటే కుదరదు. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్కు లోబడే సినిమా చేయాల్సి ఉంటుంది. సో ఈసీలో ఎవరైనా సరే, ఏ డైరెక్టర్ అయినా ఈసీకి వచ్చినా కూడా ఖచ్చితంగా ఈసీ రూల్స్ ప్రకారమే వెళ్ళాల్సి ఉంటుంది. సో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లోనే సినిమా చేయాల్సి ఉంటుంది. సో అర్థం చేసుకోండి డైరెక్టర్స్ వచ్చేవాళ్ళు. సో తల్వార్ సాయి విషయంలో కొద్ది రోజుల్లో మనము డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఏది కూడా నేను మర్చిపోవడం ఉండదు. కాకపోతే అంటే చిన్న గ్యాప్లో తనకి ఒక టైమింగ్ ఇచ్చాము. సో తన ప్రొఫెషన్లో తను బిజీగా ఉన్నారు. వన్స్ ఈరోజే మార్నింగ్ కాల్ చేయడం జరిగింది, ఒకసారి కలువు తల్వార్ అని చెప్పేసి. కలిసిన తర్వాత నేను పర్సనల్గా తనతో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో తన రూల్స్ ప్రకారం వెళ్ళాలంటే కాదు, ఈసీ రూల్స్ ప్రకారం మనం కంటిన్యూగా ప్లాన్ చేసుకోవచ్చు అనుకుంటే తల్వార్ సాయికి ఒక సినిమా కాదు 2 సినిమాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక నుంచి డైరెక్టర్స్కి వన్స్ ఫైనల్ అయిన డైరెక్టర్స్కి ఒక సినిమా కాదు 2 సినిమాలు అట్ ఎ టైం ఇవ్వడం జరుగుతుంది. 2 సినిమాలు ప్యారల్గా షూటింగ్ జరుగుతాయి. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. న్యూ డైరెక్టర్స్ ఎవరైనా కూడా ఈసీతో ఎంటర్ కావాలనుకుంటే ఫస్ట్ మీరు ఒక మంచి డెమో ఫిల్మ్ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ప్రూవ్ చేసుకోండి. ఆ డెమో ఫిల్మ్ ఇంప్రెసివ్గా ఉంటే మాత్రం ఎవరి రికమెండేషన్లు ఉండవు, డైరెక్ట్గా మీరు ఈసీలో ప్రాజెక్ట్ చేయొచ్చు. ఒక సినిమా కాదు 2 సినిమాలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య at the rate of EG Cinema. Thank you.